కేబినెట్ భేటీ అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మన రాష్ట్రంలో ఫ్యూచర్ ప్లాన్స్ ఉండాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో నా దేశం నా బాధ్యత, దీనంతా కూడా పబ్లిక్లోకి ఎక్కువగా తీసుకెళ్ళమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరూ కూడా ఆదేశించారని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఎందుకంటే అన్నీ మంచి జరిగితే ఈ సమస్య రాకపోతే అందరూ హ్యాపీ, కానీ సమస్య కొనసాగినా కూడా ఉత్పన్నమయ్యే పరిస్థితులు ఎదుర్కొనడానికి మన సమాజం సిద్ధంగా ఉండాలి అనే ఉద్దేశంతో చెప్పారని చెప్పేది. అంతేగాని ప్యానిక్గా ఏదో జరిగిపోతుంది, స్టేట్మెంట్ ఇచ్చారు, గ్యాస్ సిలిండర్లు ఒక 10 సిలిండర్ కొనుక్కుందాం, లేకపోతే అన్ని కార్లన్నీ కూడా ఫుల్ చేసుకుందాం అంటే ప్యానిక్ పర్చేజ్ అక్కర్లేదు. ఇది ఓన్లీ ఒక ప్రికాషనరీ సజెషన్ అంతే. ఎందుకంటే ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మీద ప్రత్యేకంగా రేపు యూరియా ఉంది. యూరియా రైతులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది, ఆల్టర్నేటివ్. ఎందుకంటే రేపటి నుంచి యూరియా తక్కువ ఉంది అది అని చెప్పేసి మాట్లాడనుకోండి, ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కదా సీజను, ఇప్పుడే రైతుల్లో కూడా ఎక్కువగా తీసుకెళ్ళమని చెప్పారు. కెమికల్ ఫెర్టిలైజర్స్ వీటన్నిటిని కూడా తగ్గించి, అంటే ఒక విధంగా మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ నేషనల్ స్టాండర్డ్స్ కంటే కూడా ఎక్కువ కెమికల్ ఫెర్టిలైజర్స్, ఎక్కువ యూరియా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు తప్పు పడతామని నేను చెప్పట్లేదు, కానీ ఎక్కువ రాబడిని సాధించడానికి ఎక్కువ కెమికల్స్ వాడుతూ ఉన్నాం. కానీ సాంకేతికంగా అది కరెక్ట్ కాదనేది శాస్త్రజ్ఞులు లేకపోతే అనేక రీసెర్చ్ రిజల్ట్స్ చెప్పినాయి. కాబట్టి ఇప్పుడు మన రాష్ట్రంలోనే ఒక జిల్లాకి వెళ్తే ఎకరానికి 2 బస్తాలు ఇస్తామండి అంటారు. ఇంకో పక్క జిల్లాలోనే ఒక 20-30 కిలోమీటర్ల దూరంలోనే మేము ఎకరానికి 3 బస్తాలు వేస్తామంటారు. సో ఎందుకు ఈ తారతమ్యం? అక్కడ వరి పంటే, ఇక్కడ వరి పంటే. సో ఈ తారతమ్యం అలవాటును బట్టో లేకపోతే ఒక దీంతో వచ్చింది. కాబట్టి దీన్ని కొద్దిగా లాజికల్గా ఆలోచించి దీన్ని కెమికల్ ఫెర్టిలైజర్స్ లేకపోతే యూరియా ఇవన్నీ కూడా తగ్గించుకోవాలని రైతుల్లోకి ఎడ్యుకేట్ చేయమని చెప్పడం జరిగింది. వీటికి ఆల్టర్నేటివ్గా నానో యూరియా ఇవన్నీ కూడా వస్తున్నాయి. అవన్నీ కూడా ఈక్వల్ రిజల్ట్స్ చూపిస్తాయి. సో కాకపోతే ఏంటంటే అది అలవాటు పడక మనం దాన్ని అడాప్ట్ చేయలేకపోతా ఉన్నాం. సో రైతుల్లో ఎక్కువగా దీన్ని తీసుకెళ్ళి, ఎందుకంటే ఇప్పుడు డ్రోన్స్ కూడా ఉన్నాయి కాబట్టి నానో యూరియా చాలా ఈక్వల్గా పొలం అంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు కూడా ఆలోచించమని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేస్తాం. స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో పెట్రోల్ డీజిల్ చాలా కీలకమైనవి. రెవెన్యూ మీరు తీసుకుంటున్న ఈ పొదుపు చర్యల వల్ల పెట్రోల్ డీజిల్ మీద వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉంది కదా సార్. ఇది మనం క్రైసిస్ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా ఎదుర్కోవాలని చూడాలి తప్పితే మన ఆదాయాలు తగ్గుతాయా పెరుగుతాయా. ఇక్కడ ఆదాయాలు తగ్గినా కూడా అక్కడ విదేశీ మార్గద్రవ్యాలు తరిగిపోయినాయి అనుకోండి, మనకి అవసరమైన వస్తువులను ఇంపోర్ట్ చేసుకోలేని పరిస్థితులు ఉంటాం. సో భారతదేశం మనం ముఖ్యం, భారతీయుల ముందు. సో ఇక్కడ ఆదేశం ఇప్పుడు అందుకేనే కదా ఈరోజు ఇంకా నెక్స్ట్ చెప్తాను ఎన్ని మంచి పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఈ రాష్ట్రంలో రాబోతున్నాయో. అది కేంద్ర ప్రభుత్వ ఇన్వెస్ట్మెంట్స్ కూడా విత్ ఇన్ 1 మంత్లో 1.5 lakh crore సంబంధించిన డీల్ని కేంద్ర ప్రభుత్వంతో చేసేసి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ల్యాండ్ కూడా అప్పచెప్పేది విత్ ఇన్ 1 month. April 9లో స్టార్ట్ చేశారు డైలాగు. మా రాష్ట్రం నుంచి మా రాష్ట్రంలో పెట్టనని ఆహ్వానించారు. 10వ తారీఖు కల్లా నిర్ణయం వచ్చేసింది, టీం వచ్చారు, ల్యాండ్ ఎక్విజిషన్ చేశాం. సో వాళ్ళు పనులు కూడా స్టార్ట్ చేస్తారు. సో ఆ విధంగా ఆదాయాలు పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి చెప్తే ఈ క్రైసిస్లో మన ఆదాయాన్ని చూసుకుంటే మన దేశ బాధ్యత కూడా నా దేశం నా బాధ్యత. అదే నేను చెప్పేది. ఇది అన్నీ కూడా ప్రత్యేక విమానం అనే ఒక పేరు అక్కర్లా, అందరూ కూడా విదేశీ ప్రయాణాలు, బస్సుల్లో, ఆఖరికి సైకిల్ మీద కూడా వెళ్దామని ముఖ్యమంత్రి గారు చెప్పారంటే అవన్నీ కూడా చర్యలు తీసుకుంటాం. నేను చెప్పేది అదే సార్, వాడాం. అవకాశం ఉన్నప్పుడు ఇబ్బంది లేనప్పుడు ఫాస్ట్గా రిజల్ట్స్ సాధించడం కోసం రకరకాలుగా చేస్తాం. ఒకప్పుడు అందరం బస్సులోనే వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు అందరం ఫ్లైట్స్లోనే వెళ్తున్నాం లేదా. కాబట్టి మీరు ఏదైతే స్పెషల్ ఫ్లైట్స్ ఏదైతే ఉన్నారో అది తప్పకుండా